గీ కల్తీలు పాడుగాను ఏం మంచులలా తినే తిండిని తాగే పాలను కూడా కల్తీ చేయవచ్చునా మంది పానాలతోని ఎందుకు ఆటలాడతారు కావచ్చు ఎదుటోడు ఏమన్నా కానీ మనకు పైసలు అత్తే చాలని అనుకుంటుడు ఏందన్నట్టు అసలు కల్తీ చేసిన నన్ను ఉత్తగా ఇడిచిపెట్టద్దోలా మర్డర్ కేసులు పెట్టాలి అంతే కదా అగో మళ్ళీ కల్తీ బాగుతాం చూడురి మీరే ఈ కల్తీలు పాడుగాను మనుషులు కలితే తినే తిండి కలితే అసలు ఏం కొనాలి ఏం తినాలి పైసలిచ్చి మరీ పానాలు దిగించుకునే తట్టే ఉన్నది కథ ఇక ఇటు చూడురి ఇదంతా నెయ్యట నెయ్యి కానీ ఈ నెయ్యిలా నెయ్యి ఉండదు అదే మ్యాజిక్ మరి హైదరాబాద్లో ఒక బ్యాచ్ నెయ్యి పేరుతోని డూప్లికేట్ నెయ్యి తయారు చేస్తుంది పెద్ద ఫ్యాక్టరీనే పెట్టుకున్నారు కదా గిషిన్లతోని ఇక ఈ నెయ్యిని దుక్నపోలకు జనాలకు అంటగట్టి పైసలు దండుకుంటున్నారు జనాల పానాలతోని ఆడుకుంటున్నారు అసలు వీళ్ళే మనుషులు హైదరాబాద్ బంజారా హిల్స్లల్లా ఈ కల్తీ దందా పెట్టుకున్నారట కొందరు దేడిది మగ్గాలు పోలీసులకు ఎవరో మతలబు చేస్తే వాళ్ళు చెకింగ్లు చేసిరు ఇగో ఈ కల్తీ నెయ్యి కథ బయటపడ్డది నెయ్యి అనే కాదు ఈ నడుమ ప్రతిదీ కలితే పాలు కలితే కూల్ డ్రింకులు కలితే అల్లం ఆఖరికి ఇగో దోమల మందులు కూడా కల్తీ చేసి మందుని దవాఖానలకు పంపుతున్నారు అసలు గిట్లా కల్తీ చేసేటోళ్ళను ఏం చేసినా పాపం లేదు అంతే కదా మరి ఒరిజినల్ అనుకొని వీళ్ళను నమ్మి పైసలు ఇచ్చుకుంటే వీళ్ళు చేసే కథ ఏమో ఇది ఏం కల్తీనో ఏం పడుపో